జగన్ పరిపాలనలో ఏపీలో పేదరిక నిర్మూలనలో గణనీయమైన మార్పు కనిపిస్తున్నట్లు కేంద్ర గణాంకాలు చెబుతున్నాయని వైఎస్ఆర్సీపీ గుంటూరు పార్లమెంట్ అధ్యక్షులు డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాల వల్ల లబ్ధి పొందిన ప్రజలు తప్పకుండా వైసీపీని తిరిగి అధికారంలోకి తీసుకొస్తున్నారంటున్న డొక్కా మాణిక్య వరప్రసాద్తో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు కూడా అభ్యర్థులను ప్రకటించే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. అటు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 4 విడతలుగా అభ్యర్థుల జాబితాలను విడుదల చేయడం జరిగింది. మరోవైపు తెలుగుదేశం పార్టీ రా కదిల్రా పేరుతో ఇప్పటికే ప్రజల్లోకి వెళుతూ ఉంది. అదే క్రమంలో వైఎస్ జగన్ కూడా భీమిల్లో తొలి సభతో ఎన్నికల యుద్ధానికి శంఖారావం పూరించడం జరిగింది. అయితే ప్రస్తుతం అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఈ రాష్ట్రంలో ఎలా ఉంది, తదితర అంశాలకు సంబంధించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షులు డొక్కా మాణిక్య ప్రసాద్ ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మాణిక్య ప్రసాద్ గారు నమస్తే అండి. ప్రధానంగా ఇవాళ ఎన్నికల వాతావరణం ఏపీలో బాగా హీట్ ఎక్కింది. ఏంటి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఈ రాష్ట్రంలో ఏ విధంగా ఉంది ప్రస్తుతం? ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం వస్తూ ఉన్నాయి. ఇంకా 60 రోజులు 70 రోజులు ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. దానికి సంబంధించి వివిధ రాజకీయ పార్టీలు ప్రిపేర్ అవుతూ ఉన్నారు. మాకు సంబంధించి మా అధ్యక్షులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న భీమిల్లో అద్భుతమైన సభ, ఒక నభూతో నభవిష్యత్ అన్న రీతిలో ఒక పెద్ద సభని లక్షలాది మంది ప్రజలు హాజరయ్యారు. ఆ సభను ఉద్దేశించి ఆయన మాట్లాడిన ఉపన్యాసం, ప్రజల నుంచి వచ్చిన ప్రతిస్పందన చూస్తూ ఉంటే ఉత్తరాంధ్రలో పార్టీ ఎంత బలంగా ఉందో అది అర్థమవుతా ఉంది. అదేవిధంగా రేపు 3వ తారీఖు ఏలూరులో పెట్టబోతూ ఉన్నారు. ఆ విధంగా అన్ని జిల్లాల్లో అన్ని రీజన్స్లో కూడా మీటింగ్స్ జరగబోతూ ఉన్నాయి. పార్టీని ఎన్నికలకి ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా గుంటూరు జిల్లాలో కూడా పార్టీని వివిధ అభ్యర్థులంతా దాదాపు ఫైనలైజ్ అయ్యారు. ఇంకా నెక్స్ట్ ఎన్నికల ప్రచారం ప్రారంభించడమే. అంతా అభ్యర్థులంతా కూడా ఇప్పటికే ఫీల్డ్లో ఉన్నారు. వాళ్ళ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. పార్టీ చాలా బలోపేతంగా ఉంది. ఇప్పటివరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ 4 ఏళ్ల 9 నెలల కాలంలో అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, ఇతరత్ర అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఏ మేరకు మీ గెలుపుకు దోహదపడే అవకాశాలు ఉంటాయి? ఒకటే, దాదాపు 3 లక్షల కోట్ల పైచీలకు ప్రజలకి సంక్షేమం ద్వారా అందించాడు. విద్యా వ్యవస్థని అద్భుతంగా సంస్కరించారు. వైద్య శాఖని అద్భుతంగా సంస్కరించారు. వ్యవసాయ రంగాన్ని సంస్కరించారు. ఈ విధంగా అనేక రంగాల్లో ప్రజలకు మేలు జరుగుతూ ఉంది. దాని ద్వారా ప్రజల్లో పేదరిక నిర్మూలన కార్యక్రమాలు బాగా జరిగాయి. చాలామంది పేదరికం నుంచి బయటపడ్డారని కూడా ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం యొక్క లెక్కలు తెలియజేస్తూ ఉన్నాయి. అందువల్ల ఆ పేదలే ఆయనకి ఎవరైతే లబ్ధి పొందారో, ఎవరైతే సంక్షేమ కార్యక్రమాలు అందుకున్నారో, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా లబ్ధి జరిగిందనుకున్నారో వాళ్ళందరూ కూడా ఆయనకి రేపు ఓటు అయిపోతూ ఉన్నారు. ఆయన నాయకత్వాన్ని మళ్ళీ కోరుకోపోతూ ఉన్నారు. ఆ విధంగా ఆయన పెద్ద మాస్ సంక్షేమ కార్యక్రమాలు, లార్జ్ స్కేల్లో సంక్షేమ కార్యక్రమాలు, బహుశా ఇంత పెద్ద స్థాయిలో పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. మరే రాష్ట్రంలో ఇలా జరగటం లేదు. కాబట్టి మళ్ళీ ఆయన ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ప్రధానంగా చెప్పండి, నిన్న రా కదిల్రా పేరుతో గుంటూరు పార్లమెంటుకు సంబంధించినటువంటి సభ జరిగింది. ఆ సభలో చంద్రబాబు పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల వైసీపీ ఎమ్మెల్యేల యొక్క అవినీతి అక్రమాలు చేస్తూ ఉన్నారని ఒక ఆరోపణ చేయటం జరిగింది. ఏంటి అందుట్లో వాస్తవం ఎంత? మీరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా మీరేం మాట్లాడదలుచుకున్నారు? చంద్రబాబు గారు నిన్న సభలో మా ఎమ్మెల్యేల మీద చేసిన ఆరోపణల్ని ఖండిస్తూ ఉన్నాను. అలాంటివి వాస్తవం కాదు. వాస్తవం అలా ఉంటే ప్రజలు ఆ ఎమ్మెల్యే గారితో ఎందుకుంటారు? ఈరోజు ఎమ్మెల్యే గారి సభలకు నేను అనేక సభలకు వెళ్ళాను. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఆయనకి. అవన్నీ కూడా రాజకీయ ఆరోపణలు. ఆయన రాజకీయ ప్రత్యర్థి పార్టీగా ఒక ప్రతిపక్షంగా మాట్లాడటం తప్పితే దానికి ఏం బేస్ లేదు. ప్రజలను ఆ విధంగా తప్పుడు సమాచారం ఇవ్వటం కరెక్ట్ కాదు. అది నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నిన్న రా కదలరా మీటింగ్లో టీడీపీ చేసిన ఆరోపణలు నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. అది కరెక్ట్ కాదు. అంత వైల్డ్ ఎలిగేషన్ చేయటం, ప్రజలను రెచ్చగొట్టడం అది మంచిది కాదని నేను ప్రతిపక్షాన్ని విజ్ఞప్తి చేస్తాను. ప్రధానంగా మీరు గుంటూరు పార్లమెంట్ అధ్యక్షుడిగా రేపు రాబోయే ఎన్నికల్లో ఇక్కడ ఉన్నటువంటి అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పార్టీ కేడర్ను సన్నద్ధ చేసే భాగంగా ఏం చేయబోతా ఉన్నారు? ఇప్పుడు ఈ మధ్య మీటింగ్స్ జరిగినాయి. మన సంక్షేమ యాత్ర జరుగుతూ ఉన్నాయి. దాదాపు గుంటూరు జిల్లాలో చాలా నియోజకవర్గాలు జరిగాయి. గుంటూరు 1 జరిగింది,
మన తాడికొండలో జరిగింది, పొన్నూరులో జరిగింది, మిగతా వాటిలో జరగాల్సిన అవసరం తెనాల్లో జరిగింది, మిగతా జరుగుతాయి. ప్రజల్ని సమాజం చేస్తాము, కేడర్ను సమాజం చేస్తాము, అన్ని శాఖల్ని అనుబంధ సంఘాలన్నీ వేసాము, వాళ్ళతో నిత్యం మాట్లాడుతూ ఉన్నాం. పార్టీ చాలా బలోపేతంగా ఉంది. బహుశా ఇంత పార్టీ ఆర్గనైజేషన్ సెటప్ బిల్డప్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. అన్ని అంగాలు పనిచేస్తూ ఉన్నాయి, బాగా యాక్టివ్గా ఉంది. ఎన్నికలు ప్రిపేర్ అవుతా ఉన్నాం, జిల్లా మొత్తం కూడా పర్యటించబోతూ ఉన్నాం. అన్ని కార్యక్రమాలని ప్రజలకి కాడర్ని ప్రిపేర్ చేసి బాగా ఎన్నికలకి పర్ఫెక్ట్గా వెళ్తాం మేము. ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇప్పటికే రాబోయే ఎన్నికల్లో మేము కనుక అధికారంలోకి వస్తే కొన్ని సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే సూపర్ 6 పేరుతో వెళ్తా ఉన్నాం, ఏంటి ఇవి సాధ్యమేనా అని? అస్సలు సాధ్యం కాదు. వాళ్ళ పత్రికలు లేకపోతే వాళ్ళ వేదికల ద్వారా వాళ్ళే అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం ద్వారా అప్పులు పాలు చేశాడు రాష్ట్రాన్ని అన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమానికి నవరత్నాలకి మీరు అలా దుష్ప్రచారం చేశారు. ఇప్పుడు వాళ్ళు ఇచ్చే 6 గ్యారెంటీలు 6 గ్యారెంటీలు ఏ విధంగా నిధులు తెస్తారు, ఏ విధంగా వాళ్ళకి అందిస్తారు అనేది ఒక బోగస్ అన్నమాట. వాళ్ళు చెప్పేదంతా కూడా అబద్ధం, అది కరెక్ట్ కాదు. అది జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమాలు టార్గెటెడ్గా అర్హులకు అందుతూ ఉన్నాయి, రాజకీయాలు అతీతంగా అందిస్తూ ఉన్నారు. ఆ విధమైన సంక్షేమ కార్యక్రమం అందించడం వాళ్ళ చేత కాదు. అది ఓన్లీ ఎన్నికల నినాదమే కానీ అది అమలయ్యేది కాదు. అది ఇది మొత్తానికి చూసుకున్నట్లయితే ప్రజల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన పట్ల పూర్తి స్థాయిలో సంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అటు పార్టీ అధిష్టానం కూడా తనకు ఎలాంటి బాధ్యతలు అప్పగించినా కూడా పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తానని డొక్కా మాణిక్య వరప్రసాద్ చెప్తా ఉన్నారు. ఓవర్ టు స్టూడియో.